కోరిక ఏంటమ్మా అసలు నీ జీవిత ఆశయం ఏంటి? డాక్టర్ అవ్వాలన్నా. డాక్టర్ సంపూర్ణ అనుకుని రాసుకోవాలి. ఏం చదువుతున్నావు ఇప్పుడు? నీట్ కోచింగ్ కోచింగ్ చదువుతున్నా. ఓకే, ఇప్పుడు జగనన్న పరిపాలనలో నువ్వు డాక్టర్ అవుతావని విశ్వసిస్తున్నావా? నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఏం చేయాలి మనం? ఓటేసి గెలిపించుకోవాలి. గెలిపించాలి. ఏం చెప్తున్నారు మీ అమ్మ నాన్న? ఏం చెప్తున్నారు నీకు? జగన్కే ఓటేయమని చెప్పి. జగనే రావాలి. జగనే రావాలి. ఎడ్యుకేషన్ ఎలా ఉందమ్మా? జగన్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చేంజ్ అయింది. చాలా బాగుంది. ఇంగ్లీష్ మీడియం తేవడం వల్ల పీపుల్ కి చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అబ్రాడ్ వెళ్ళడానికి కూడా ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిది. అందుకని ఇంగ్లీష్ మీడియం చాలా హెల్ప్ అవుతుంది. దానికి ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా గ్రేట్ సార్. జగన్ రావాలి. జగన్ రావాలి. పిల్లలందరూ బాగా చదువుకోవాలి. ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? ఏంటి పరిస్థితి? వాలంటీర్లు ఇద్దరు కావాలన్నారు. మళ్ళీ గెలవటానికి 100 అబద్ధాలు చెప్తారండి. గెలవటానికి 100 అబద్ధాలు చెప్తారు. ముస్లిం సోదరులు పట్టించుకున్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. చంద్రబాబు అవసరం ముస్లిం సోదరులు అవసరం లేదని బీజేపీతో పొత్తు కలుపుకున్నాడు. అర్థమైందా? జై జగన్. గుంటూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి వెంకటరాజయ్య గారు 1,00,000 మెజార్టీకి గెలిచిపోతున్నారు. పొన్నూరు నియోజకవర్గం మాది. అమ్మటి మురళీగౌడ్ గారు గెలవబోతున్నారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులు పొందుతాడు ఆయన ఇక్కడ వస్తాడండి. ఎలక్షన్ కి వస్తాడు ఆయన. ఎలక్షన్ హెలికాప్టర్ తిరిగి చూస్తాడు ఆయన. చూసి అమెరికాకి వెళ్ళిపోతాడు. మధ్యలో ఒకసారి ఏదో చంద్రబాబు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాడు మళ్ళీ ఇక్కడికి.